serving to only few categories of people. It's not reaching out. We have to reach out in a massive way. So Sridevi has given this vision. Actually, she said we have to develop Life Research Academy need to be turned into Life University. And a great applause to Sridevi for this, who given this idea or a thought that it must grow to a big institution or Vishwavidyalayam. So Sridevi garu, Life Research Academy ఓన్లీ కొంతమందికే రీచ్ అవుతుంది, అది అందరికీ రీచ్ కావాలనే ఆ యొక్క ఐడియాని సంకల్పాన్ని ఇచ్చారు. అప్పుడే ఈ యొక్క వికారాబాద్ దగ్గర ఈ యొక్క స్థలాన్ని 150 acres ఈ స్థలం అక్వైర్ చేయడము, ఇక్కడ లైఫ్ యూనివర్సిటీ అనేది ఇక్కడ పెట్టాలి, డెవలప్ చేయాలనేది జరిగింది, ఆ సంకల్పం వచ్చింది. సో ఈ లైఫ్ యూనివర్సిటీ ఈజ్ ద బ్రెత్ and it is the life purpose of all those people who had formed a team, Life University team. There are thousands and thousands who joined this team now. So ee Life University ki andaru kuda vela koladi andaru kuda vachi varandaru kuda kalisi kattuga ee yokka jeevita dheyanga teeskuni oka swasalaga teeskuni munduki తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 5,000 సంవత్సరాలు. సో లైఫ్ యూనివర్సిటీ 5,000 సంవత్సరాలు ఇంకా అంతకంటే ఎక్కువగా ఉండి ఈ భూమండలం మీద ఈ జ్ఞానాన్ని అందించాలని, ఇది ఒక జ్ఞానపీఠంగా తయారు కావాలని సంకల్పం చేయబడింది. ఎందుకంటే జ్ఞానంతోనే మరి దుఃఖం నుంచి మనం బయటకు వస్తాం, ఆత్మజ్ఞానంతోనే మరి దుఃఖరాహిత్యం వస్తుంది. కాబట్టి ఈ లైఫ్ యూనివర్సిటీ ఒకానొక ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ధ్యేయం ఏంటంటే, ఇదొక లైఫ్ యూనివర్సిటీ ఒక జ్ఞానపీఠంగా ఉండి 5,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి అందరికీ ఈ ఆత్మ జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా పంచిపెట్టాలని ఒక సంకల్పం చేయబడింది. ఆత్మ జ్ఞానంతోనే దుఃఖరాహిత్యం వస్తుంది. మనకు కావాల్సింది ఆత్మ విద్య, మిగతా ఏమీ అవసరం లేదు, మిగతా అన్ని సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ థింగ్ మనకు కావాల్సింది ఓన్లీ సోల్స్ విజ్డమ్. అందరిలో ఉన్నటువంటి ఆ యొక్క విజ్డమ్ ని అవేకన్ చేయడమే ప్రధానమైనటువంటి సంకల్పం ఆర్ ధ్యేయం ఈ లైఫ్ యూనివర్సిటీకి. లైఫ్ యూనివర్సిటీస్ మెయిన్ పర్పస్ ఆర్ ఇంటెంట్ ఈజ్ టు అవేకన్ ద విజ్డమ్ విత్ ఇన్ ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. So the entire Life University team and everyone is working towards it to spread it to all over the globe. And Life University is nothing but it's a product, it's a baby of Brahmashri Patriji, my guru, my teacher. And my guru has given me 18 principles which has formed the core philosophy of Pyramid Spiritual Society's movement. There cannot be a better or less than these 18 core principles which has formed the entire essence of Life University. It's a foundation for Life University. ఈ లైఫ్ యూనివర్సిటీకి ఫామ్ కావడానికి బ్రహ్మశ్రీ పత్రిజీ ఏదైతే నిర్మాణం చేశారో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గురించి, ఆ 18 మౌలికమైనటువంటి సూత్రాలను తీసుకునే ఈ లైఫ్ యూనివర్సిటీని మనం నిర్మించడం జరిగింది. దీని ద్వారానే ప్రతి ఒక్కరిని ఆత్మజ్ఞానవంతులుగా చేయడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలని లైఫ్ యూనివర్సిటీ మెయిన్ గా అదే సంకల్పం చేయబడింది. సో ఫ్రెండ్స్, ఈరోజు
చాలా శుభదినం, ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేను. ఈరోజు నా జన్మదినం కంటే లైఫ్ యూనివర్సిటీ జన్మదినం సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ నేను క్లాసెస్ తీసుకునేటప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ చెప్పాను, ఆ రోజు నా గురువు వస్తారు, ఆ రోజు మీకు చూపిస్తాను మా గురువుని. మరి అందరం ఇక్కడ నుండి అందరం కూడా ఒక్కసారి మా గురువుకి చప్పట్లు కొడదాం. ఈ చుట్టుపక్కల వికారాబాద్, ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉండే అన్ని విలేజెస్ ని కూడా మరి ధ్యాన విలేజెస్ గా, ధ్యాన గ్రామాలుగా మార్చడానికి ఈ లైఫ్ యూనివర్సిటీ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ మెడిటేటర్స్ మీరంతా కూడా ఎంతో చక్కగా ధ్యానం చేస్తూ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని వారి సందేశము, వారి యొక్క మెడిటేషన్ మనందరికీ కూడా ప్రసాదించమని వేడుకుంటూ ఆయన్ని లక్ష్మి, సో ఫస్ట్ డాక్టర్ లక్ష్మి గారిని సందేశాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులారా, ఈరోజు ఎంతో సుదినం, ఎంతో ఒక పర్వదినం. And I want to speak little bit in English also because all our students and all our friends cannot understand Telugu. So I take this great opportunity to really express my gratitude to each and every one of you. When we entered the Life University after inaugurating, we inaugurated Patriji, and Patri Madam inaugurated Patriji's statue. So Patriji said, I didn't like this concept. So I just want to tell sir what this concept is about. Recently, 1 month back, somebody asked Dr. Newton, everyone wants to have a statue of Buddha or Krishna or Jesus Christ. Why is it that you want Patriji's statue? So I was just listening to this conversation. అందరూ బుద్ధుడు స్టాచ్యూ, బుద్ధుడి విగ్రహమో లేకపోతే కృష్ణుడి విగ్రహమో లేకపోతే జీసస్ క్రైస్ట్ విగ్రహమో పెట్టాలనుకుంటారు, మీరు ఎందుకు పత్రిజీ స్టాచ్యూ పెట్టాలనుకుంటున్నారు? సో ఐ వాజ్ రియలీ అమేజ్డ్ టు హియర్ హిస్ ఆన్సర్. వాట్ హీ సెడ్ వాజ్, ఇన్ దిస్ లైఫ్ ఐ హ్యావ్ నాట్ మెట్ Buddha, I have not met Jesus, I have not met any master in the physical form. I invite Tiwari ji and Meena Tiwari ji onto the dais. Please welcome sir. తివారీ జీ గారు, మరి మీనా తివారీ జీ గారు ఒక పెద్ద ఛానల్ కి వాళ్ళు హెడ్స్. తర్వాత ఈ ఛానల్ ద్వారా వాళ్ళు ఎంతో చక్కగా ఒక కమర్షియల్ ఛానల్ గా కాకుండా మన ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో దాన్ని అందరికీ పంచాలని ఈ మీడియా ద్వారా వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఐ వెల్కమ్ తివారీ జీ అండ్ మిస్సెస్ మీనా జీ. So the answer Dr. Newton gave to that person was, the Buddha I know in this life is Patriji. So let me have Patriji. And Patriji represents the whole work, the universal energy, the inspirational energy behind all this moment. So Patriji's statue is just symbolizing that energy. So Patriji, we are really wonderful. We feel thankful to you. And one more thing, any of our workshops or any of our programs will not start without your introduction. Newton starts only with your introduction. And I have listened to this introduction almost 1 lakh times. So the inspiration you have given to him and to us, it's really grateful. And I take this opportunity to pay my respects to my parents and to Dr. Newton's family, my family, for respecting our ideas, for respecting our choices, and giving us all the freedom to fulfill our dreams. Thank you, Amma. Thank you, Nana. Thank you. And then, when we were just started our journey, both the souls, myself and Dr. Newton, we met with
a vision and with the same goal. So when we started this journey, the initial journey was not a bed of roses. But I don't say it's bed of thorns. It was actually a bed of clouds because we were together, we were traveling together, supporting each other. So it was a great journey. మేమిద్దరం కలిసి ఈ ప్రయాణం సాగించడం జరిగింది. అంతేకాకుండా ఒకరోజు సడన్గా డాక్టర్ న్యూటన్ గారు చెప్పారు, మా ఎండి అయిపోగానే, వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రాక్టీస్, మనం మెడిసిన్ ప్రాక్టీస్ చేయట్లేదు, మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్దాం అన్నారు సడన్గా ఒకరోజు. సో ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు, ఏం చేస్తామో తెలీదు, కానీ మా హృదయం నుంచి వస్తున్న ఆ స్పందన ఏదైతే మేము ఈ జన్మలో సాధించాలన్న ఏదైతే ధ్యేయం ఉందో దాన్ని మేము ఫాలో అవ్వడం జరిగింది. అదే మూమెంట్లో మేము శ్రీదేవి రాజశేఖర్ని కలవడం జరిగింది. మై సోల్ ఫ్యామిలీ, అవర్ సోల్ ఫ్యామిలీ, అండ్ ఐ వాంట్ టు express my love to them. I love you all. I love you, Rajshekhar, Sridevi, and Soul family. And then at that point, we met Shreyans. Shreyans is our family member because whenever we go to Mumbai, he makes his family members to sleep outside and he will give his bedroom to us. Thank you, Shreyans, for giving a place to us in your family. And then finally, I want to express my gratitude to all our students, to all our therapists. I call them Life University family. So with you all by our side, I think everything is possible. We can create a paradise on this earth. And through this Life University, ఈ Life University ద్వారా మనం ఒక ప్రేమ, జ్ఞానం, తర్వాత ఆనందం, అండ్ ఇంకోటి ఏంటి, 4 pillars, శాంతి, ఇదంతా కూడా మనం ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వీటి ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నాం, మనందరం ఆత్మజ్ఞానులు అవుతాం, ఓకే, కానీ ఏంటి దాని తర్వాత చేయాల్సింది ఏంటి? మనం అందరం ఎప్పుడైతే ఆత్మజ్ఞానులు అవుతామో అప్పుడు మనము ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని ఎంతో గౌరవంతో, ఎంతో బాధ్యతతో మనం ఈ ప్రపంచంలో ఎంతో చక్కగా ఒక స్నేహ భావంతో మనం జీవించగలుగుతాం. దెన్ we understand that we are all interdependent, we are all interconnected, and we all respect each and every being on this planet earth. Then only I think Dhyana Jagat is possible, then only Prema Jagat is possible. So my dear friends, I think this Life University will exist as long as this planet exists, and it will spread its wisdom, love, compassion, joy to each and every corner of this planet earth. So, and we are all one, whether it is Pyramid Spiritualities Movement or Life University or Pragya, we are all doing the same. We are part of one entity and we are all moving towards that oneness. And the message is Sarve Jana Sukhino Bhavantu, Sarva Pranakoti Sukhino Bhavantu. Thank you, friends. I request now Rajshekhar to give the updates about Life University and the works, and Rajshekhar గారిని ప్రార్థిస్తున్నాను ఆయన లైఫ్ యూనివర్సిటీ గురించి చెప్పవలసిందిగా అప్డేట్స్. Thank you, Dr. Newton. Thank you, Patriji, for graciously accepting to preside over this function, this event, and all the other members on the dais. It was a great journey. Last 16 years I have known Dr. Newton, and the first time I saw him, I knew that this is not the first time that I've ever met him, and I have known him since many lifetimes. And he's been my friend, philosopher, and guide in many, many lifetimes. And here to play a different role again. And in this lifetime, it is something more intense, a dream, a vision that we all shared together since many lifetimes. And I've always felt that Newton has always played his moves like a brilliant
grandmaster of chess. Like from the very first lifetime or one of his initial lifetimes when he started getting into the spiritual path, it is said that a person starts meditating only after about 400 lifetimes, then only he gets onto the spiritual path and onto the path of meditation. And ever since he got onto that, he's been planning his moves brilliantly, making the right connections, the soul connections, and working ahead, planning his future lifetimes for this momentous event, 24th November 2010, when Life University is actually being inaugurated. And that is why it is something that will last into eternity and be the eternal guide for the whole of humanity. Life University is here to be that, to awaken the wisdom which is there in every individual and help them to live happy lives, joyous lives, with the four pillars of wisdom, compassion, joy, and peace. And this is the main intention with which Life University was started in this lifetime. I will try to repeat the same thing in Telugu. ధ్యానమిత్రులారా, 16 సంవత్సరాల నాడు నేను న్యూటన్ గారిని ఫస్ట్ టైం మొదటిసారి కలిశాను. చూడంగానే ఇది మొదటిసారి కాదు మేము కలుసుకోవటం, ఎన్నో జన్మల నుంచి ఈయన నాకు తెలుసు అనేది నాకు మొదట కలిగిన అభిప్రాయం. తర్వాత అదొక ఎంతో మంచి ప్రయాణం జరిగింది. నేను చాలా నేర్చుకున్నాను, చాలా ఛాలెంజెస్ వచ్చినాయి లైఫ్లో. కానీ ఒకటే ఇదేంటంటే, ఎప్పుడైనా మన హృదయం ఏం చెప్తుందో అది వింటే మనకన్నీ కరెక్ట్గా జరుగుతాయి. మన లైఫ్ పర్పస్ ఏంటో, మన జీవిత ధ్యేయం ఏంటో మనం తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే మిగతా అన్నీ దానంతరికి అదే సర్దుకుంటాయి. అది నాకు జరిగిన నా స్వానుభవం ఇది. సో లైఫ్ యూనివర్సిటీ ఇప్పుడు డాక్టర్ న్యూటన్ గారు ధ్యానం చేయటానికి